గురువుగారు, కొంతమంది కలలో నాకు అమ్మవారు వచ్చారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు అంటారు కదా! వాళ్ళని నమ్మొచ్చా అసలు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కలలో అమ్మవారు కనిపించింది అని చెప్పేవాళ్ళను నమ్మొచ్చా నమ్మకూడదా అనేటువంటి అమ్మవారు కలలోకి రావటం అనేటువంటిది ఎంతో అదృష్టము, పుణ్యమైనటువంటి జీవితం అయితేనే వస్తుంది. ప్రతి వాళ్ళు మానవులుగానే పుడతారు, అంతే కదా. ఇప్పుడు మనందరం మానవులమే కదా. మానవులకు కొంచెము ఏమిటి గొప్పతనం ఎప్పుడొస్తుంది అంటే, వాడు ఆలోచన చేసే విధానము కానీ, ప్రవర్తించేటువంటి తీరు కానీ, చేసేటువంటి పనులు కానీ, నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు ఎప్పుడైతే చేస్తూ 10 మందికి సమాజంలో ఉపయోగపడేటువంటి మాటలు ఎప్పుడైతే చెబుతున్నాడో, దానికి తగ్గట్టుగా అతని యొక్క ప్రవర్తన అనేటువంటిది ఉన్నదో అప్పుడు కదా కొంచెము కీర్తింపబడటం అనేటువంటిది జరుగుతుంది. అందువలన పుట్టుకతో అందరూ సామాన్యమేనమ్మా. అయితే కొంతమందికి ఇలా రావటం అనేటువంటిది అది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అమ్మవారు కలలోకి రావటము గాని, ఈ ఒళ్ళి మీదికి రావటము గాని జరగదు. కొంతమందిని ఎంచుకుంటుంది అట్లా అమ్మవారు. కొంతమందిని అంటే ఏమిటి వాళ్ళు చేసినటువంటి పుణ్యఫలం అని అనుకోవచ్చు. మనస్సులో వేరే ఇతరత్ర ఆలోచనలు గాని, అందరూ బాగుండాలి అనేటువంటి కోరికతో ఉండేటువంటి వాళ్లకు, ఇంకొకరికి ఉందే నాకు లేదే అనేటువంటి ఈర్ష్య ద్వేషాలు లేనటువంటి వాళ్లకు, ఇలాంటివి ఏవో అమ్మవారి ప్రత్యేకతలు ఉంటాయి కదా. మరి అమ్మవారికి కోపం ఎందుకు ఉంటుంది? ఏదో ఒక పుణ్యఫలం వాళ్ళు ఏ పుణ్యం కొద్దీ చేసుంటారో, పోయిన జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలము వలన ఈ జన్మలో కొంతమందికి అలా కలలోకి రావటము కానీ, ఒళ్ళి మీదికి రావటము కానీ జరుగుతూ ఉంటుంది. అయితే వీటిని అడ్డం పెట్టుకొని కొంతమంది ఏదైనా ఒకవేళ ఇబ్బందికరంగా చేసినారు అంటే వాళ్లకు అమ్మవారే చూపిస్తుంది గాక. అదేమి ఎంతో కాలం ఎక్కువ కాలము ఉండదు. ఎప్పుడూ కూడా నిజానికి నిబద్ధత, నిలకడ, శాశ్వతము అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. నిజానికి అబద్ధానికి ఆ క్షణానికి ఏదో కొంచెం అలజడిలాగా ఉంటుంది తప్ప అది ఎక్కువ కాలం నిలబడదు. అబద్ధం అనేది ఎక్కడో తెలిసిపోతుంది. ప్రజలు చాలా మహనీయులు, గొప్పవాళ్ళు. ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరు ఏమిటి అని తెలుసు. వాళ్లకు ఉండేటువంటి ఇబ్బందులు అనేటువంటి దాని వలన చూసి కొంతమంది దగ్గరికి పోయి వ్యామోహంతో వాళ్లకు ఉండేటువంటి విషయాలన్నీ చెప్పి మోసపోతూ ఉంటారు. అయితే అటువంటి మోసపుచ్చినటువంటి వాళ్ళ యొక్క ఇది ఎవరికీ మంచిది కాదు. భవిష్యత్తులో ఎక్కడో ఒక చోట ఇబ్బందులు పడడం అనేటువంటిది ఖాయమే, అందులో సందేహమే లేదు. ఎందుకంటే అమ్మవారు జగజ్జనని లోకమాత. ఆమె మనము భగవంతుణ్ణి ఏమనుకుంటున్నాము? సహస్రాక్ష సహస్రపాద్ అని చెప్తున్నాం. ఆయనకు 1000 కళ్ళు, అమ్మవారికి 1000 చేతులు. ఎందుకున్నాయి అవన్నీ అంటే సర్వ ప్రజానీకాన్ని కాపాడగలిగినటువంటి శక్తి అమ్మవారిదే. అటువంటి అమ్మవారికి తెలుసు కదా. అయితే ఇక్కడ మనకు ఈ కలలో వచ్చినటువంటి వాళ్ళ మాటలు నమ్మొచ్చా అంటే, ఆ సందర్భము, ఆ సమయము, జరుగుతున్నటువంటి విధానము, వాళ్ళు ఎప్పుడైతే చెప్పినట్టు జరిగిందో, అగో నా కల్లోకి వచ్చి చెప్పినా నేను అప్పుడే వినలేదు వీళ్ళు అనేది విన్నవాళ్ళు ఉంటారు కదా. ఊరికే కొంతమంది నేను ఆ రోజే చెప్పినా నీకు ఇట్లా జరుగుతుందని, నేను ఇగో ఈ రోజు చెప్పినా అని ఏదో ఒక తొసిమాట చెప్పేస్తుంటారు. ఇట్లా అంటే వాళ్ళ ఉనికి కోసం చెప్పే మాట. ఇది నిజంగా అమ్మవారు ప్రజల కోసం చెప్పే మాట కాదు. నేను ఆ రోజే చెప్పినా అంటే నా ప్రతిభేదో పెంచుకోవడానికి నేను చెప్పినట్టు ఉంటుంది తప్ప నిజంగా అమ్మవారికి మేలు చేసేది ఏముంటుంది ఇందులో? అమ్మవారికి మనం మేలు చేయడం ఏముంటుంది? మనం ఎవరు అసలు అమ్మవారికి మేలు చేయటానికి? కాబట్టి అమ్మవారు ఒక మనిషికి కలలోకి వచ్చింది అంటే కొంచెం అదృష్టము. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఎటువంటి వ్యక్తి, ఏమి అతని యొక్క విధి విధానం, అతనికి ఉండేటువంటి క్రెడబిలిటీ ఏమిటి, వ్యక్తిత్వం ఏమిటి అతనిది,
ఈ వ్యక్తిత్వ వికాసము అని ఊరికే పదాలు వాడుతూ ఉంటారు. వ్యక్తిత్వ వికాసము అని అది బాడీ లాంగ్వేజ్ అని మాట్లాడుతుంటారు ఇంగ్లీష్ పదాల్లో. ఇవన్నీ కొంచెం ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎట్లుంటుంది అంటే అమ్మా, కొంతమందికి పదవులు ఉంటే పదవులు ఉన్నంతసేపు ఆ వ్యక్తిని పొగుడుతారు. పదవి పోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి నడిచినటువంటి నడవడిక ఉంటుంది చూడండి, ఆ వ్యక్తిని వ్యక్తిత్వంతో మనం ఎప్పుడైనా కూడా కొల్చొచ్చును. పరమేశ్వరుడు మన శ్రీకృష్ణ భగవానుడికి శమంతకమని దొంగతనం చేసినాడు అని ఒక అపవాదం వచ్చింది. కానీ కాదు, ఆయన నిరూపించుకున్నాడు. భగవంతుడే నేను కాదు నిరూపించుకోవాల్సి వచ్చింది. కాలం చెబుతుంది లేని ఊరికే లేదు. మనుషులు ఎంత మాత్రమమ్మా ఒక అపవాదం వస్తే ఎవరికి వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా, అవును కాదు అని నిరూపించుకున్న తర్వాత కదా మళ్ళా బ్రహ్మరథం పడతారు మనల్ని. ఒక అపవాదం వచ్చింది అంటే అక్కడ వ్యక్తిత్వం నిలబడాలి. దాన్నే వ్యక్తిత్వం, నిబద్ధత. అది తెలియజెప్పాలి సమాజానికి. ఎప్పుడైతే తెలియజెప్తామో అప్పుడు మళ్ళీ మనల్ని గౌరవించడం అనేది జరుగుతుంది. అలా ఆ వ్యక్తి ఎవరు, వచ్చిన వ్యక్తి ఎవరు, ఆమె క్రెడిబిలిటీ ఏమిటి, ఆమె నడిచే నడవడిక ఏమిటి, అతను ఎట్లుంటాడు, అతని ప్రవర్తన ఏమిటి, అతను చెప్పిన దాంట్లో నిజానిజాలు ఏమిటి. ఈ లోకంలో మనము తప్పుగా అనడానికి లేదు కానీ అరచేతిలో వైకుంఠము చూపించేటువంటి మహనీయులు చాలా మంది అయినారు. ఆ అరచేతిలో వైకుంఠం చూపించగానే 4 మాటలు 4 ముక్కలు 4 మనం సంస్కృత పదాలు గొప్పగా మాట్లాడగానే తన మహాజ్ఞాని గొప్పవాడు అనుకొని పడిపోతుంటారు. చేసేటువంటి పనులు ఏమి వెనకాల ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఏమిటి, ఏం జరుగుతుంది అనేటువంటిది సమాజం ఎప్పుడు చూడదు. బయట పడినాడు మళ్ళీ తూ 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 అనుకోవడం, మళ్ళీ ఒక ఇది గొప్ప చెప్పగానే మళ్ళీ గొప్పవాడు, అది లోకధర్మం. ప్రజలు క్రెడిబిలిటీ అనేది నిలబెట్టుకోవాలి. అమ్మవారి అనుగ్రహం ఊరికే రాదు ఎవరికి కూడా. అమ్మవారి అనుగ్రహం రావాలి అంటే మనం ఎంత కష్టపడాలి, మనం ఎంత నిస్వార్థంగా ఉండాలి. అందుకనే ఋషులు చూడండి, సర్వసంగ పరిత్యాగులు. వాళ్ళకి నాకేమీ వద్దు, నేను నిజంగా దేశం కోసము ప్రజల కోసం ఉన్నాను అనుకునేటువంటి వాడు రుద్రాక్షమాలలు తప్ప ఈ గడ్డాలు ఇవన్నీ కూడా పెంచి ఎలా ఉన్నాడో అలా ఉంటారు. లోకాన్ని మాయ చేసి మసిపూడి మారేడుకాయ చేసేటువంటి వాళ్ళే అన్ని భీషణాలంకృతాలు అన్ని కూడా చేసుకొని వయసు వచ్చినా తెలియకుండా ఉండాలనేటువంటి తాపత్రయపడుతూ ఏదో స్వార్థం అనేది ఉంటేనే కదా ఇట్లాంటివి ఉంటాయి సమాజంలో. ఇలాంటివి ఉంటున్నాయి. అందుకని ప్రజలు ఎప్పుడూ కూడా ఊరికే అందరి మీదకి వచ్చింది కదా అని నమ్మడము అనేటువంటిది పోవద్దండి. ఆ మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటనేది తెలుసుకోండి, ఆ మనిషి ఔన్నత్యం ఏమిటని తెలుసుకోండి. అప్పుడు ఆ మనిషికి నిజంగా కల్లోకి వచ్చిందా లేదా అమ్మవారని తెలుసుకోండి. ఆ చెప్పిన దాన్ని పాటించండి, మీకు మేలు జరుగుతుంది. ఎక్కడా మోసపోవద్దు, ముందు తెలుసుకోండి నిజానిజాలు అనేటువంటిది మనం తెలియజెప్పాలమ్మా. ఎక్కడికక్కడ ఊరికే కల్లోకి వచ్చింది అనగానే మనము వెంటనే గొప్పవాడు మహనీయుడు కల్లోకి వచ్చింది అని నమ్మడం అనేటువంటిది చాలా తప్పు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్లే మోసపోతున్నారు. పాపం అమాయక జనులు, వాళ్ళది ఏముందమ్మా మోసపోక. ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉంటాడు. సమాజంలో మోసపుచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, జనాలు ఎప్పుడూ మోసపోతుంటారు. 4 మాటలు చెప్పంగానే అబ్బా చాలా బాగా చెప్పినాడని పడిపోతారు. ఆ పడిపోయి ఆ మోసానికి లోనవుతూ ఉంటారు. అలా కావద్దు అని తెలియజేస్తూ మీరు తెలుసుకునేటువంటి విధానం ప్రతివాడికి భగవంతుడు తెలివితేటలు ఇచ్చినాడు. ఒక్కసారి తెలివితో ఆలోచన చేసి జాగ్రత్తగా అడుగులు వేస్తారు అని తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.